నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామం అంటే గుర్తుకొచ్చేది బండలాగు పోటీలు. రాయలసీమలో రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. బండలాగు పోటీలను రైతులు ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. బండలాగు పోటీలు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే 20 ఎద్దుల జతలు చేరుకున్నాయి. మరింత సమాచారం మా నంద్యాల జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం నందు ఉన్నాం. దాదాపు సంక్రాంతి సంబరాలు ముందస్తుగానే రెడీ కావడం జరిగింది. ప్రాంతాలను బట్టి వారి యొక్క పద్ధతులు, ఆచార విధానాలు అయితే ఉంటాయి. మనం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మనం చూసినట్లయితే వారి ప్రాంతంలో కోల పంద్యాలు ఉంటాయి. అదే విధంగా ఇంకో ప్రాంతానికి పూతరేకులు కానీ ఇలా వివిధ రకాల ప్రాంతాలకు వివిధ స్పెషలైజేషన్స్ అయితే ఏదైనా ఉంటాయి. కాకపోతే ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి మాత్రం సంక్రాంతి సంబరాలు అంటే రైతుల పండుగగా మనం చెప్పవచ్చు. రైతుల పండుగ అనగానే మనకి ఏది గుర్తొస్తుందంటే రైతులు ఎక్కువగా కష్టపడేది వ్యవసాయం పైనే. ఈ కష్టపడే విధానాన్ని సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధానంలో భాగంగా రైతులు ఎద్దుల బండల పోటీలు అయితే కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకుంటూ ఉంటారు. దాదాపు వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో జనసంద్రోతాలు, అదే విధంగా వందలాది జతలు ఇక్కడ చేరుకొని అదే విధంగా బండలాగు పోటీలు కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమాలను అయితే మనం రాయలసీమ ప్రాంతంలో మనం ఎక్కువగా అయితే చూడవచ్చును. ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కోల పందాలు కాకుండా మనకు ఎక్కువ పొటేల పందాలు, కబడ్డీ పోటీలు, ఇలా పెద్ద పెద్ద బండలాగే పోటీ కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ బండలాగే పోటీల కార్యక్రమాలు అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రైజ్ మనీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాన్ని అయితే మనం చూడవచ్చును. ప్రస్తుతానికైతే జూపాడు బంగ్లా మండలంలోని నందికొట్టు తరిగోపుల గ్రామం నందు 50,000 ప్రైజు, అదే విధంగా 40,000 ఇలా వివిధ రకాలుగా ప్రైజ్ మనీ 5 కేటగిరీలుగా ఏర్పాటు చేసినటువంటి ప్రైజ్ మనీని ఇక్కడ అయితే లబ్ధి చేసుకున్నటువంటి గ్రామ ప్రజలు, అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. మన వెనకాల ఉన్నటువంటి ఈ ఎద్దులో దాదాపుగా నందికొట్కూరు నియోజకవర్గంలో మిడుతూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతుగా కూడా మనం చెప్పవచ్చు. దాదాపుగా వీటి ఖర్చు ప్రస్తుతానికి అంటే ఇలాంటి పెద్ద ఎద్దులను మెయింటైన్ చేయాలంటేనే నెలకు వచ్చేసి 70,000కు పైగానే దాన ఖర్చు మాత్రమే వస్తుంది. పూర్తిగా అంటే సంవత్సరం నుంచి పూర్తిగా వీటిని మేపి ప్రస్తుతానికైతే మనకి ఇలా సంక్రాంతి సంబరాలు ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతాయో ఈ రైతులకు బండలాగే పోటీ కార్యక్రమాలు సంక్రాంతి నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పటి నుంచి మొదలైవి ఏప్రిల్ దాకా కూడా ఈ బండలాగే పోటీలు అంటే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా అంటే సంబరాలు చేసి నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలా గ్రామ పెద్దలు రాజకీయ నాయకులందరూ కలిసి బండలాగ పోటీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్నటువంటి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి దూర ప్రాంతాల్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ ఎద్దుల పోటీలు అనేది వాళ్ళకైతే ఎలాంటి డబ్బునైతే తెచ్చి పెట్టకపోవచ్చు, కానీ కాకపోతే పేరు మర్యాదల కోసం పలానా జిల్లా, పలానా గ్రామస్తులు, పలానా ఎద్దులు ఇలా ఇన్ని సంవత్సరాలు గెలిచావి అనే ఒక పేరు కోసం మాత్రమే లక్షల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకొని లక్షలు చేసేటువంటి ఎద్దులు మనం మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాదాపుగా మన పక్కన ఉన్నటువంటి ఈ ఎద్దుల జత దాదాపు 15 లక్షలు పైగానే పడొచ్చు. అంటే ఈ బండలాగు పోటీ కార్యక్రమాల్లో వివిధ రకాలుగా అంటే వివిధ ప్రాంతాల నుంచి అధిక సాంద్రతో జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి జనాలు చూసి కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏ ఎద్దుల జత అయితే గెలుస్తుందో, ఏదైతే ఎక్కువగా మన ప్రైజ్ మనీ గెలుచుకుంటుందో ఆ ఎద్దులను కూడా కొనుగోలు చేసేటువంటి నాయకులు కూడా చాలా మంది అయితే ఈ ఎద్దుల పోటీ కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటున్నారు. తరిగోపుల గ్రామానికి 20 జతల పైగానైతే బండలాగు పోటీల కార్యక్రమానికి అయితే వచ్చినటువంటి పరిణామాలు. మరికొద్ది గంటల్లో ఈ రణరంగంలో బసవన్నలు నువ్వా నేనా అనే పోటీ కార్యక్రమాన్ని వేచి చూద్దాం. కెమెరామెన్ వెంకటేష్ తో మీ హరినాయుడు, వైకే న్యూస్. నంద్యాల జిల్లాలోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.